ఆసాంలకు కార్మికులకు మరియు యజమానులకు విలేకరులకి నమస్కారం. ముఖ్య విషయం ఏమనగా గత 46 రోజుల సందర్భంగా ఈ సిరిసిల్లలో ఉన్న వ్యవస్థ మీద గవర్నమెంట్కు వినియోగించడానికి ఎన్నో రకాలుగా మేము ఆందోళన చేయడం జరిగింది. 3-4 నెలల సందికి 4వ నెల నడుస్తుంది. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పైసలు డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. డబ్బులు రిలీజ్ చేయలేదు. మేము పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, కేకే మంత్రి గారు ఎస్టిమేట్ పెట్టి మీకు త్వరలోనే డబ్బులు వస్తాయి, మీరు తొందరగా పనులు చాలు చేయాలి, ఉగాది గంట ముందుగా మాకు చెప్పడం జరిగింది. ఉగాది తర్వాత శ్రీరామనవమి వరకు మీకు వాళ్ళ అక్షతలు వస్తున్నారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది శ్రీరామనవమి వెళ్ళిపోయింది. ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్ లేవు, మరి డబ్బులు కూడా లేవు. ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా పూర్తిగా రోజు దిగజారిపోతుంది. కాబట్టి మేము మా జేఏసీ తరఫున ఈ వ్యవస్థ ఇంకా ఖరాబ్ అయితే బాగుండదని చెప్పి మేము సోమవారం నుంచి ఒక దీక్ష కార్యక్రమం చేపడుతున్నాము. బ్రహ్మాండమైన దీక్ష చేయడానికి మేము గవర్నమెంట్కి ఆందోళన రూపంగా తెలియజేయడానికి ఇది ఒక దీక్ష కార్యక్రమం చేపట్టాం. కాబట్టి గవర్నమెంట్ ఇకనైనా కానీ మా మీద కనికరించి డబ్బులు రిలీజ్ చేసి మాకు ఉపాధి ఆర్డర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆర్డర్లు లేవు, ఉపాధి లేదు, పైసలు లేవు. కాబట్టి తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈరోజు ప్రధాన అంశం సంబంధించి గత 15 రోజుల క్రితం జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేసే సందర్భంగా మన ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ జేఏసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే సమస్యలు పరిష్కరిస్తాం. వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేస్తాం. అట్లాగే కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తాం. అదేవిధంగా బతుకమ్మకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, అట్లాగే ఆది శ్రీనివాస్ గారి అందరి సమక్షంలో ఇక్కడ ఉన్న కార్మికుల ఆసాముల వ్యాపారస్తుల సమక్షంలో చెప్పడంతో ప్రభుత్వం మాటలు వాళ్ళ మాటలు మేము వాళ్ళు చెప్పిన దాన్ని మేము ఒప్పుకొని మరి తాత్కాలికంగా మేము ఆ పోరాటం వాయిదా వేయడం జరిగింది. మరి సోమవారం వరకే సమస్యలు పరిష్కరించి చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు వాటిని స్పందన లేనందున మళ్ళీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా సోమవారం రోజున మరి పెద్ద ఎత్తున ఒకరోజు దీక్ష కార్యక్రమం కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి. వెంటనే డబ్బులు యజమానులకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆర్డర్లకు సంబంధించింది ఏదైతే గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఆర్డర్లు ఇస్తామని చెప్పినట్టు ప్రభుత్వం ఇంకో దాని గురించి కూడా కార్యక్రమం చేయడం లేదు. ఇప్పుడు పని కూడా తాత్కాలికంగా ప్రారంభమైనప్పటిలో పూర్తిగా ప్రారంభమయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన వస్త్రాలు ఏదైతే బతుకమ్మ చీరలు ఆడలకు సంబంధించిన వస్తనే పరిశ్రమ నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని వెంటనే ఈ రోజు సమస్య పరిష్కరించే విధంగా పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది.